ఇచ్చిన మాట వదిలిన బాణం వెనకకి తీసుకురాదు అని పెద్దలు అంటారు కదా. సేమ్ కోడి రోడ్స్ ఫ్యూ వీక్స్ ఎగో ఒక లైవ్ ఈవెంట్లో ఒక ఫ్యాన్కి ప్రామిస్ చేసిండు, మాట ఇచ్చిండు. ఏమనంటే తన 5th బర్త్డేకి తన బర్త్డే పార్టీలో జాయిన్ అవుతా అని ఇచ్చిండు, మాట ఇచ్చిండు. అండ్ అక్కడికి వెళ్తున్నాడు. ఇది ఫోటో కూడా పెట్టింది దాని స్టేటస్లో. సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రెస్లింగ్ ఎరా ఇన్ తెలుగు. ముందుగా ఈ వీడియోని మొత్తం చూడండి అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్నటి రోజు ప్రో రెస్లింగ్ ఫ్యాన్స్కి ఒక బ్లాక్ డే లాంటిది. ఎందుకంటే సీకా రోమన్ రైన్స్ వాళ్ళ ఫాదర్ చనిపోయారు కాబట్టి అదొక రెస్లింగ్ ఫ్యాన్స్కి అనేది ఒక బ్లాక్ డే లాంటిది ఉండే. అందరూ ట్రిపుల్ హెచ్ అని పెద్ద వాళ్ళందరూ వాళ్ళ కండోలెన్స్ రోమన్ రైన్స్ ఫ్యామిలీకి తెలియజేసారు. అండ్ సర్ప్రైజింగ్లీ ఏంటంటే ఏఈడబ్ల్యూ వాళ్ళు కూడా కండోలెన్స్ అనేది వాళ్ళ ప్రకటించారు, ఇట్లా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా చెప్పారు. అండ్ చాలామంది ఫ్యాన్స్ ఏంటంటే షాక్లో ఉన్నారా, వీళ్ళు కూడా చేస్తారా ఇటువంటి పనులు, మంచి పనులు అని క్రిటిసైజ్ చేస్తున్నారు. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు కూడా మనుషులే. అండ్ ఒక పెళ్ళికి పెరగటానికి ఒకవేళ చావుకు అనేది ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలా, సో అది వాళ్ళు చేసారు, దాంట్లో మెచ్చుకోవాలా, క్రిటిసైజ్ చేయకూడదు. అండ్ ఇది చూడండి, రెస్ల్మేనియాలో రోమన్ రైన్స్ వర్సెస్ ట్రిపుల్ హెచ్ ఫర్ ది WWE ఛాంపియన్షిప్ మ్యాచ్ కోసం జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న క్రౌడ్ మొత్తం రోమన్ రైన్స్ని మొత్తం బూ అంటున్నారు. కానీ వాళ్ళ ఫాదర్ సీకా గారు అక్కడ క్రౌడ్లో కూర్చొని తను ఒక్కడే రోమన్ రైన్స్ గెలిచినప్పుడు ఒక్కడే లేచి షర్ట్ ఇప్పేసి ఎంజాయ్ చేసిండు. అంటే ఫాదర్ సపోర్ట్ అనేది ఎంత ఉండేనో రోమన్ రైన్స్ తన కెరీర్లో ఇక్కడ అర్థమైపోతున్నది. అండ్ రోమన్ రైన్సే చెప్పిండు ఏమనంటే వాళ్ళ ఫాదర్ అనేది ఒక మంచి గ్రేట్ ఫైటర్ అనేది. అందుకే రోమన్ రైన్స్ కూడా మంచి ఫైటర్ అండ్ నెవర్ గివ్ అప్ చేస్తాడు. అందుకే లుకీమియా నుంచి కూడా బయటకు వచ్చి ఇప్పుడు ఒక గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ రెస్లర్ అనేది అయ్యిండు రోమన్ రైన్స్. అండ్ స్మాక్ డౌన్లో జేకబ్ ఫాటు రిటర్న్ ఎలా జరిగిందో చూడండి. ఈ కమర్షియల్ బ్రేక్ వచ్చినప్పుడు ఏంటంటే స్మాక్ డౌన్లో లైట్స్ ఆఫ్ చేసేస్తారు. అప్పుడు సేమ్ ఇక తనని సెక్యూరిటీ మధ్యలో ఇలా క్లీనింగ్ ఆ టైప్లో చేపేయడానికి అన్నట్టు తీసుకోరు. సెక్యూరిటీ మధ్యలో తీసుకుపోయి అక్కడ సైడ్ రింగ్ సైడ్ దాచిపెట్టారు. అండ్ నాకు అది ఎట్లా అనిపించిందంటే MMA ఫైట్స్ ఉంటాయి కదా, UFC ఫైట్స్, రింగ్ సైడ్ వచ్చినప్పుడు మాస్క్ వేసుకొని పైన అది హుడ్డీ వేసుకొని ఇట్లా ఫైట్ చేయడానికి వస్తారు కదా ఆ రెస్లర్స్, అట్లా అనిపించింది నాకు, ఆ ఫీల్ అనిపించింది. అండ్ మొన్న జరిగిన రా ఎండింగ్ ఎట్లుండేనో మనం చూసినాం. JD అండ్ ఫిన్ బ్యాలర్ ట్యాగ్ టైటిల్స్ గెలిచిర్రు. అండ్ వాళ్ళతో పాటు లివ్ మార్గన్ కూడా సెలబ్రేట్ చేసుకున్నది. అండ్ JD ఫిన్ బ్యాలర్ కూడా ఏమనలేరు ఆమెకి. కానీ మనకి డేమియన్ ప్రీస్ట్ డామ్కి అయితే లివ్ మార్గన్ అనేది ఇష్టం లేదు, అంటే ఇగ్నోర్ చేస్తారు. కొంచెం డామినిక్ దూరం పెడతారు, డేమియన్ ప్రీస్ట్ కూడా చేస్తాడు అంతే. అదే ఎరాలో మనకి స్టార్టింగ్లో సత్ రాలిన్స్ ఒక స్టిపులేషన్ పెట్టిండు మనీ ఇన్ ద బ్యాంక్ మ్యాచ్ కోసం. వీళ్ళిద్దరు డేమియన్ ప్రీస్ట్ సత్ రాలిన్స్ మధ్యలో మ్యాచ్ ఉన్నారు కదా, దానికి స్టిపులేషన్ పెట్టారు. ఏమనంటే ఒకవేళ డేమియన్ ప్రీస్ట్ మ్యాచ్ ఓడిపోతే తను జడ్జిమెంట్ డే నుంచి విడిపోవాలని చెప్పిండు కదా. ఆయన దానికి డేమియన్ ప్రీస్ట్ కూడా ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా సరే ఒప్పుకున్నాడు. కానీ ఆయన మోస్ట్లీ అంటే ఏంటంటే మనీ ఇన్ ద బ్యాంక్లో తను ఓడిపోయే ఛాన్సెస్ అనేది ఉన్నాయి. కానీ వన్స్ రియా రిప్లే రిటర్న్ వచ్చిన తర్వాత ఈ డేమియన్, డామ్ అండ్ రియా రిప్లే ఒక టీం ఫామ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు లివ్ మార్గన్ని రియా రిప్లే మామిలాగా ఫీల్ అవుతున్నారు ఎవరు, JD అండ్ ఫిన్ బ్యాలర్. ఎందుకంటే వాళ్ళకి ట్యాగ్ టైటిల్స్ ఆపర్చునిటీ అనేది తనే కల్పించింది కాబట్టి తనని వర్షిప్ చేస్తారు. సో రియా రిప్లే, డామ్ అండ్ డేమియన్ ప్రీస్ట్ వీళ్ళు కలిసి రియా రిప్లే తన ఉమెన్స్ టైటిల్ గెలవచ్చు. అండ్ డామినిక్ అండ్ డేమియన్ ప్రీస్ట్ JD ఫిన్ బ్యాలర్ని ఓడిపేసి వాళ్ళ ట్యాగ్ టైటిల్స్ని రిటర్న్ గెలవచ్చు. అంటే ఇది ఒక స్టోరీ టెల్లింగ్ అనేది చూపిస్తున్నారు ఇక్కడ. మేబీ ఇది జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ రాలో అంకుల్ హౌడీ బోడాల్స్ సెగ్మెంట్ జరిగింది కదా మొన్న జరిగిన దాంట్లో, ఆ సెగ్మెంట్ ఎక్కడ జరిగిందో ఒకసారి మంచిగా గమనిస్తే వెనక బ్యాక్గ్రౌండ్లో చూడండి, అది ఫైర్లీ ఫన్ హౌస్ రూము. ఎక్కడైతే బ్రే వైట్ తన ఫైర్లీ ఫన్ హౌస్ ఫన్ చేస్తాడో ఆ రూమ్ అది. కానీ కొంచెం డార్క్ వేసేసారు, ఎందుకంటే బ్రే వైట్ లేరు కాబట్టి తన రూమ్ని డార్క్ వేసేసినట్టు చేసి ఇంటర్వ్యూ అనేది చేసి చూపించారు. ఎంత అంటే ఫీలింగ్ అనేది కల్పించారు. అరే అమ్మ ఇట్లా కూడా చేస్తారా అని. అండ్ డార్క్ రూమ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి
విన్స్ మెక్‌మ్యాన్ ఎప్పుడైతే డబ్ల్యూడబ్ల్యూలో అయితే లేడు. అండ్ తను ఎప్పుడైతే డబ్ల్యూడబ్ల్యూ నుంచి ఎగ్జిట్ అయిపోయిండో అప్పటినుంచి తన ఆఫీస్ రూమ్ డబ్ల్యూడబ్ల్యూ హెడ్ క్వార్టర్స్‌లో ఉంది కదా! దాన్ని మూసేసిర్రంట. ఇప్పటివరకు తెరవలేదంట. అండ్ ఇక చూడాలి మెల్లగా ఆళ్ళు చూసుకొని ఉండాలా. మళ్ళీ అలా చంద్రముఖి గాని, నాగవల్లి అని దాసుకుని గిట్లా జస్ట్ ఫన్. ఒక్కసారి మండే నైట్ రా నెట్‌ఫ్లిక్స్‌లో వెళ్ళిన తర్వాత ఈ చేంజెస్ చూడొచ్చు. ఏందంటే రా 2 అవర్స్ షో అవ్వచ్చు. అండ్ యాడ్స్ రావు ప్రీమియం యూజర్స్‌కి. అండ్ నో పీజీ గైడ్‌లైన్స్. అంటే ఏంటంటే బ్లడ్ అసొంటివి వచ్చినప్పుడు ఇంతకుముందు బ్లాక్ చేసేస్తుండే స్క్రీన్‌ని. కానీ ఇప్పుడు చెయ్యరు. బూతులు ఇంకా అసొంటి కంటెంట్ వేరేయి వస్తే కూడా అవి చూపించేస్తారు. అట్లేం లేదు. అండ్ హై ఛాన్సెస్ రా అనేది వేరే నైట్‌కి షిఫ్ట్ అవ్వచ్చు. అండ్ స్మాక్ డౌన్ అనేది 3 అవర్స్ షో అవ్వచ్చు. ఫాక్స్‌లో వస్తది కాబట్టి అది 3 అవర్స్ షో చేయొచ్చు. అండ్ సత్ రాలిన్స్‌కి ఒక ఇంటర్వ్యూలో ఒకాయన అడిగిండు ఏమనంటే, నువ్వు ఎందుకు సర్ప్రైజ్ రిటర్న్ ఎట్లొచ్చినావు? దాని వెనక ఏదైనా ఉన్నదా అంటే సత్ రాలిన్స్ చెప్పిండు ఏమనంటే, నాకు చెప్పిర్రు ఏమనంటే డేమియన్ ప్రీస్ట్‌కి మనీ ఇన్ ద బ్యాంక్‌లో ఎవ్వరు ఆపోనెంట్ లేరు. సో నన్ను పిలిచిర్రు నేను వచ్చేసిన ప్రత్యక్షమైన అన్నాడు. అంటే ప్రతిసారి ఒక సేవియర్ లాగా నిల్చుంటాడు సత్ రాలిన్స్ డబ్ల్యూడబ్ల్యూఈకి. అండ్ మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు తను ఇక. అండ్ మన లాస్ట్ స్టోరీ వచ్చేసి స్మాక్ డౌన్లో అక్నాలెడ్జ్మెంట్ సెరమనీ అనేది ఉన్నది. అది అఫీషియల్గా చెప్పిర్రు అండ్ రెండర్ కూడా వేసేసిర్రు. అండ్ ఆ అక్నాలెడ్జ్మెంట్ సెరమనీ ఎవరికి? జేకబ్ ఫాటుకా, టామాకా, టొంగలోవాకా ఎవరికో ఇంకా అఫీషియల్గా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మ్యాక్సిమం అనుకుంటారు జేకబ్ ఫాటువే కదా వచ్చింది తనకే ఉండొచ్చు అని అనుకుంటారు. కానీ టొంగలోవా కూడా ఇప్పటివరకు అలాంటివి ఏం చేయలేరు. అండ్ ఎప్పుడైతే డబ్ల్యూడబ్ల్యూఈ ఇటువంటిది హైలైట్ చేసి పెడుతుందో అప్పుడు ఏదో ఒక చిందర అనేది చేస్తుంది. సో మేబీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు జిమ్మీ ఊసో రిటర్న్ రావచ్చు ఈ జరగబోయే స్మాక్ డౌన్లో. తను వచ్చి సోలో సికోవా అండ్ వీళ్ళ మీద అటాక్ చేయొచ్చు. ఎందుకంటే సోలో సికోవా టొంగా అటాక్ చేసిర్రు అప్పుడు జిమ్మీ ఊసోని కొట్టి ఇంజురీ చేసేసి ఇప్పుడు ఇన్ని రోజులు ఒక హాలిడే లాగా పంపించేసారు జిమ్మీ ఊసోని. సో తను రిటర్న్ వచ్చి తన రివెంజ్ తీసుకోవచ్చు. అండ్ ఈ పోస్టర్ చూడండి, మనీ ఇన్ ద బ్యాంక్ చెప్పడానికే 6 man లాగా ఉన్నది కానీ వాళ్ళు 4 members, వీళ్ళు 3 members ఉన్నారు. కోడీ రోడ్స్, కెవిన్ ఓవెన్స్, ర్యాండీ ఆర్టన్. సో మేబీ జిమ్మీ ఊసో 4th memberగా కూడా రావచ్చు బేబీ ఫేస్ టీంలో. అది వచ్చి ఇక వాళ్ళకి అగెన్స్ట్గా ఉండి ఆడ్స్ అనేటివి ఈక్వల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ చూడాలి ఇక ఏం జరగబోతుందో. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.